పి సంతోష్ గారు, కె స్వర్ణిత, వీరిద్దరూ విజయవాడ నుంచి వచ్చారు. స్వర్ణిత పెళ్ళయి 6 ఏళ్ళు అయ్యింది. వారికి పిల్లలు పుట్టలేదని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి జరిగింది ఏంటంటే, అక్కడ ఉన్న డాక్టర్లు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు. ఆయనకి ఆలుగు టెరటో ఆస్తినో జ్యూస్ పెర్మియా అన్నారు. అలాగే ఆవిడికి థైరాయిడ్ ఉంది, 75 mcg వాడాలన్నారు. థైరాయిడే కాదు, FSH అనేది చాలా లో ఉంది, LH చాలా హై ఉంది. వాటి రేషియో 1:1 ఉండాల్సింది 1:3 ఉంది. డిస్టర్బెన్స్ అయ్యింది. థైరాయిడ్ కూడా వెరీ లోకి వెళ్ళింది, 0.1లో కూడా వచ్చింది. అట్లాగే హస్బెండ్కి FSH 2లోనే ఉంది, LH 3లోనే ఉంది, అంటే వెరీ లోలో ఉన్నాయి. అట్లా హార్మోన్లో డిస్టర్బెన్స్ ఉన్నాయి. అలాగే వీర్యకణాలు మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, మరి ఆకారాలు సరిగా లేవన్నారు. ఆవిడికి PCOD ఉందన్నారు. అలాగే ట్యూబులు ఏమన్నా సరిగా లేదేమో అని చెప్పి లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ కూడా చేశారు. అయినా కూడా ఏం ఫలితాలు లేవు. అంతకుముందే ఆవిడికి ప్రెగ్నెన్సీ వచ్చినాయి, పెళ్ళైన కొత్తలోనే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. కానీ వచ్చిన 1 monthలోనే హార్ట్ బీట్ రాక పోయాయి. 2 సార్లు అలా జరిగింది. ఇప్పుడైతే అసలు ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి. మరి ఎందుకు రావటం లేదు ప్రెగ్నెన్సీ, వచ్చినా ఎందుకు నిలబట్టలేదు అనేది అర్థం కాక అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు రైట్ సైడ్ హెమరేజిక్ సిస్ట్ వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటూ మొదలెట్టారు. లేదా IVFకి వెళ్ళాలి, ఆపరేషన్ అయ్యాక IVFకి వెళ్తే బెటర్ అంటున్నారు. ఇలా IVFలు ఆపరేషన్ కాదు, ఆల్రెడీ మనం లాప్రోస్కోపీ చేయించుకున్నాం, హిస్ట్రోస్కోపీ చేయించుకున్నాం, అయినా ఎలాంటి ఫలితం లేదు, వచ్చిన బిడ్డ నిలబట్టం లేదు, ఏమిటి అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను చూస్తూ మన గురించి తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చాక ఎన్ని నెలలు వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ మీకు? 3 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఆపరేషన్ లేదు, IVF లేదు. మళ్ళీ వచ్చిన ప్రెగ్నెన్సీ వెంటనే మేము వీడియో తీసుకోలేదండి. ఈ వచ్చిన ప్రెగ్నెన్సీ ఎప్పుడో వచ్చింది ఆవిడికి. మన దగ్గరికి రావటము నవంబర్ 15, 2025లో వచ్చారు. ఎప్పుడు వచ్చిందమ్మా? మార్చిలోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. కానీ మరి ఫస్ట్ టైం వచ్చినట్టే ప్రెగ్నెన్సీ హార్ట్ బీట్ పోతేమోననే భయంలో ఉన్నారు. 1 monthకే పోయాయి కదా 2 సార్లు, అలాగే పోతాయేమోననే భయంలో వాళ్ళు భయపడుతుంటే నేను చెప్పాను, ఈ మందులు ఏ క్రిమి అయితే ఎన్నాళ్ళు నీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుందో, వచ్చిన ప్రెగ్నెన్సీని దెబ్బ కొట్టిందో అదే క్రిమికి సంబంధించి మందులు వాడించడం జరిగింది. కాబట్టి మీకు మళ్ళా ప్రెగ్నెన్సీ వస్తుంది, అలాగే వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతుంది అని చెప్పాను. కాకపోతే నిలబెట్టడానికి 5 నెలల మందులు మన దగ్గర వాడాలన్నాము. అందుకే వాళ్ళ హస్బెండ్ వచ్చినా ఆవిడొచ్చినా మందులు ఇస్తూ వచ్చాం. చివరికి అలాగా మందులు మన దగ్గరికి మార్చి నెలలో ప్రెగ్నెన్సీ వస్తే ప్రతి నెల రావడం, మందులు తీసుకెళ్ళడం. ఇప్పుడు జూన్ నెల 13/6/2026 స్కాన్ తీయించారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్, 13 weeks 3 days, గుడ్ ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ అని ఇచ్చారు. అంటే 4th month రన్నింగ్. హార్ట్ బీట్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, జెస్టేషనల్ శాక్ వచ్చింది, యోగ్ శాక్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా బ్రహ్మాండంగా ఉంది, బిడ్డకు కూడా అవకరాలు ఏమీ లేవు అని నీట్గా ఇచ్చారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేసిందమ్మా, పనిచేసింది. 6 సంవత్సరాల నుంచి అమ్మాయి నరక యాతన అనుభవిస్తుంది, ఇంటా బయట ఎన్నో అవమానాలు. మరి వాటన్నిటికీ అమ్మాయే కారణం అన్నట్టుగా బయట సమాజం పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళదే ప్రాబ్లం, లేదా భర్తకు కూడా ఏదో సమస్య ఉంటుంది, దాచేస్తున్నారు వీళ్ళు అనుకుంటూ నిందిస్తున్న ఈ రోజుల్లో ఈ సమస్య ఆకుపాకు కరేపాకు. జస్ట్ క్రిమికి మందు పెట్టుకో, నీ బిడ్డ మళ్ళీ నీకు వస్తుంది, నిలబడుతుంది అని డాక్టర్ వైఎస్ బాబు చెప్పిన మాట చాలామంది ఇదేంటి ఈ పురుగులు అంటాడేంటి, ఏ డాక్టర్ చెప్పింది ఇలా చెప్తాడేంటి అనుకుంటున్నారు. కానీ ఆవిడ నమ్మింది, భగవంతుడు చూపించిన దారిగా భావించింది, మన దగ్గరికి వచ్చి 3 నెలలు మందులు వాడింది. క్రిమును భార్యాభర్త ఇద్దరు ఒంట్లో నుంచి తొలగించుకున్నారు మందులతో. ఇవాళ బిడ్డ నిలబడింది. అది చెప్పమ్మా మీ అనుభవాలు, అసలు ఎలా తెలిసింది నా గురించి? ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళకి 1st monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట, వెంటనే వచ్చింది. సో తర్వాత కూడా ఈయనకి చెప్తే మేము యూట్యూబ్లో వీడియోస్ అన్నీ మొత్తం నేను చూస్తూ ఉన్నాను, ఇంకా డైలీ నా పని అనమాట. వీడియోస్ అన్నీ ఏంటి అని చెప్పేసి మొత్తం రీసెర్చ్ మొత్తం అంతా చేశాను. దాని తర్వాత ఈయనకి చెప్పాను వెళ్దాము అంటే, ఈయన ఇంకొక మంత్ వెయిట్ చేద్దాం అని అలా సాగ తీసుకుంటూ లాస్ట్కి నవంబర్లో ఇంకా తీసుకొచ్చాను అనమాట. నవంబర్లో తీసుకొచ్చాము.
ఇక్కడ కింద చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ మా ఆయన చూసిన వెంటనే వెళ్ళిపోదాం ఇక్కడ, తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడైనా వద్దాము, ఇక్కడ వరకు వచ్చారు కదా ఇంకా వెళ్ళిపోదాం ఈరోజు ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా వచ్చాము. ఆ ఫస్ట్ డే టెస్ట్లు మొత్తం బ్లడ్ టెస్ట్, యూరిన్ అన్ని టెస్ట్లు తీసుకున్నారు. ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, 1 వీక్ తర్వాత మేమే కాల్ చేస్తామన్నారు. అంటే నేను కనపడక ముందే మీకు టెస్ట్లు అయిపోయింది? టెస్ట్లు అయిపోయింది. నేను అంతవరకు కనపడలా, లేదు, నాతో మాట్లాడింది ఏమి లేదు. కానీ రావడం, టెస్ట్లు అయిపోవడం, టీకా కూడా అయిపోవడం కూడా జరిగిపోయింది. అప్పుడు తర్వాత నేను వచ్చాను. భోంచేశారమ్మా ఆ రోజు? భోంచేశారు. మా చేతుల మీదగా ఒక ప్రసాదం ఇచ్చాం. ఆ తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. తర్వాత అసలు ఎందుకు మీకు ప్రెగ్నెన్సీలు రావు, ఎలా తెచ్చుకోవాలి అనేది దాదాపు ఎన్ని గంటలు చెప్పానమ్మా ఆ రోజు? 3 అవర్స్ పాటు నేను కూర్చోబెట్టి చెప్పడం కూడా. అప్పుడు ఇలాగే ఒక్కొక్కరు కూడా వచ్చి వాళ్ళ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారు. మేము కూర్చొని విన్నాం అన్నమాట. ఆ రోజు మీరు విన్నారు, ఇవాళ మీరే ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీగా మారి స్టేజ్ మీద అనుకున్నా నేను ఏదో ఒక రోజు వస్తాను అని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చి తీరుతారు. నేను ఆ రోజు ఒక మాట కూడా చెప్పాను, మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరుతుంది. బిడ్డ పుట్టించే శక్తి లేకపోతే భగవంతుడు నిన్నే పుట్టించేవాడు కాదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ ఏం చెప్తున్నారు, మీకు పిల్లలు పుట్టరు, నీకు అండాల్లో సిస్ట్ ఉంది, నీకు PCOD వచ్చింది, బబుల్స్ వచ్చినాయి, లాప్రోస్కోపీ చేయాలి, హిస్ట్రోస్కోపీ చేయాలి అన్నారు, చేశారు, ఏం ఫలితం లేదు. గడ్డ అక్కడే ఉంది, బుడగలు అక్కడే ఉన్నాయి, నీకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చినా నిలబట్టలేదు అంటే నువ్వు తుమ్మావు, దగ్గావు, ట్రావెల్ చేసావు, బెడ్ రెస్ట్ తీసుకెళ్ళలేదు, అందుకే పోయింది అన్నారు. మరి ఇవాళ మనం ఏం చెప్పాం, మీరు కావాలంటే మన దగ్గర మందులు వాడేటప్పుడు కూచిపూడి, భరతనాట్యం, కథకళి కూడా చెయ్యొచ్చు. స్విమ్మింగ్ అన్ని చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. ప్రెగ్నెంట్ అన్నా కూడా కూచిపూడి నేర్చుకో, భరతనాట్యం నేర్చుకో, లేదా థామ్ తక్కడ దగ్గర థా అని కథకళి కూడా చెయ్యి. అయినా నిలబడాలి. అదే మన బిడ్డ. ఇలా తుమ్మితే దగ్గులతో వెళ్ళిపోయే బిడ్డలు మనకు వద్దు, అలాంటి ఓటి బిడ్డలు మనం తీసుకోవద్దు అని చెప్పాను. వెయిట్ చేసాం. భగవంతుడు గట్టి పెట్టిస్తేనే తీసుకుంటాం. ఏది పడితే అది ఇస్తే ఎందుకు తీసుకుంటాం? ఇన్నాళ్ళు వెయిట్ చేసింది దేనికి? లోక రక్షకుడిని ఇవ్వాలి, గట్టి పిండాన్ని ఇవ్వాలి, అప్పుడే మనం తీసుకుంటాం అని చెప్పాను నేను. అది కావాలంటే ఇంకో 2 నెలలు వెయిట్ చేస్తాం అంతే అని చెప్పాను. మెట్లు ఎక్కొచ్చు, జర్నీలు చేయొచ్చు, అలాగే మీ పనులన్నీ మీరు చేసుకోవచ్చు అని కూడా ఆ రోజు నేను చెప్పాను. బెడ్ రెస్ట్ లేదు. అలాగే ఆవిడ వర్కౌట్లు చేసుకున్నారు. భార్యాభర్తలు కలిసి 1 అవర్ వ్యాయామం చేయమని కూడా చెప్పాను. ఖచ్చితంగా వ్యాయామం చేయండి, ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి, అన్నీ చెప్పి పంపించా. బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరు అని బుక్ ఇచ్చా. ఏం తినాలి, ఏం తినకూడదు దాంట్లో అన్నీ ఉంటాయి. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా దాంట్లో ఉంటుంది. అవన్నీ ఇచ్చాను. మరలా 2 months టాబ్లెట్స్ ఇచ్చారు. 2 months టాబ్లెట్లు క్రిములకి ఇచ్చారు. ఆ 2 months అయిపోయాక నీకా మీ ఆయనకి ఇద్దరికి ఇచ్చారు. మరి వీర్యకణాల సమస్య ఆయింది. వీర్యకణాలు తలలు లేవన్నారు, తోకలు లేవన్నారు, ఆకారాలు లేవన్నారు, కదలికలు లేవన్నారు, ఆయనకి చెప్పారు. ఆయన సమస్య సపరేటు. నీ సమస్య ఒవేరియన్ సిస్ట్ అన్నారు, హెమరేజిక్ సిస్ట్ అన్నారు, PCODలు అన్నారు, అలాగే నీకు థైరాయిడ్ సమస్య ఉందన్నారు, హార్మోన్లు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి, LH FSH ఆల్టర్ అయిపోయింది అన్నారు, ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అన్నారు. మరి ఇవన్నీ నీకు సపరేట్గా సమస్యలు. మరి ఇద్దరికి క్రిములకి ఇచ్చారేంటి నేను? మరి ఇద్దరికి క్రిములకి ఇచ్చి కూడా మీకు ప్రెగ్నెన్సీ రప్పించారేంటి నేను? చిత్రంగా లేదు? 1 bullet 2 birds. ఆయనకి వీర్యకణాలు పెంచిన అవే టాబ్లెట్లు ఈవిడికి అండాల క్వాలిటీని ఇంప్రూవ్ చేసి. అంటే ఏం జరిగింది? అటు వీర్యకణాలని డ్యామేజ్ చేసింది, ఇటు అండాలు డ్యామేజ్ చేసింది క్రిమికి మందు పెట్టా. విత్తనాలు, వీర్యకణం అనేది విత్తనం, అండం అనేది విత్తనం, భూమి అనేది గర్భసంచి. ఈ విత్తనాలు పురుగు దాడి పన్ని అంటే తప్పలు పుచ్చులైపోతాయి, పనికి రాకుండా పోతాయి. అట్లాగే ఆయన వీర్యకణాలు పాడవుతాయి, అమ్మాయి అండాలు పాడవుతాయి. ఇది పాడవడానికి కారణము క్రిములు అనేది నేను చెప్పి ఆ క్రిములకి ఇద్దరికి బిల్లలు పెట్టి ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేస్తే చక్కగా ఆవిడ అండాలు బాగుపడినాయి, ఈయన వీర్యకణాలు బాగుపడినాయి. అద్భుతంగా మళ్ళీ బిడ్డ న్యాచురల్గా నార్మల్గా ఎలాంటి కుట్టు కోత రక్తపు చొక్క మత్తు లేకోకుండా వచ్చేసి.
జస్ట్ టాబ్లెట్స్ తీసుకోవడం వేసుకోవడం అంతే, మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండటం. అసలు అని అప్పుడు అంటే ఫస్ట్ మాకు ఓఏటీఎస్ అవన్నీ హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ మంత్లీ నేను ఒక 15 days హాస్పిటల్స్కి ఎవ్రీ తిరుగుతా ఉండాల్సి వచ్చేది. ఓఏటీఎస్కి ఎవ్రీ ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ ఏవో చేయడానికి రోజు స్కాన్స్ అన్ని రోజు ఇంజెక్షన్లని చాలా అలా ఎక్కువ భయపెట్టడం, అండం రాలేదని, పెరగలేదని, పగలలేదని, ఆల్మోస్ట్ మంత్లో 15 days హాస్పిటల్కి హాస్పిటల్లోనే సరిపోయేది. మరి మన దగ్గర ఒకసారి వచ్చిన రోజు మార్చిలో వచ్చారు, తర్వాత రిపోర్ట్లను బట్టి మందులు మీరు విజయవాడ కాబట్టి వచ్చారు, లేకపోతే బయటైతే కొరియరే, టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడమే. మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే రావడమే, 4 నెలల వరకు వచ్చే పని కూడా లేదు, స్కానింగ్ లేవు, తీసుకోవడం వెళ్ళిపోవడం, లేదా కొరియర్ పెట్టించుకోవడం, టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం, అంతే. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ లో మా వాళ్ళు టెలికాలర్ని అడిగితే కన్ఫర్మ్ చేసేస్తారు, తెలియజేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 to 5. ఫీజు ఎంతమ్మా? సంవత్సరానికి 500. నీకు సంవత్సరానికి బిడ్డ పుట్టే వరకు 500 అన్న, నువ్వేమో మరి ఎక్కువ రోజులు వాడుకోవాలా, తొందరగానే 3 నెలల్లోనే కానిచ్చేశారు మీరు. అది 6 ఏళ్ల నుంచి పడిన బాధ భగవంతుడు చూశాడు. అమ్మాయి కన్నీళ్ళని తుడవడానికి, ఆవేదన నుంచి బయట పడేయడానికి, అవమానాల భారం నుంచి బయటికి లాగడానికి భగవంతుడు ఒక వీడియో ద్వారా చూపించి మన దగ్గరికి తీసుకొచ్చి చక్కగా ఈరోజు ఆ 12 బిడ్డని ఆవిడికి అందేటట్టుగా చేశాడు. అందుకే నేను అంటున్నాను, భగవంతుడు లేడు అనే మాటను మీరు వినొద్దు. ఉన్నాడు ఆయన. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, ఆ దేవుడికి దగ్గరగా ఉన్నవాడు. ఆయన్ని మన గోడు వింటున్నాడు, మన బాధను చూస్తున్నాడు. ఖచ్చితంగా మనకు కూడా మన ఊబిలో నుంచి బయట పడేయడానికి డాక్టర్ వైఎస్ బాబు అనే ఒక మ్యాజిక్ ఫార్ములా ద్వారా ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకురావడం, చక్కగా మందులు వాడేటట్టు చేసుకోవడం, ఆ బిడ్డ వచ్చేటట్టు చేసుకోవడం. ఆయన ఏదైతే నీ శరీరంలో అవరోధాలు ఉన్నాయో, ఏ సర్పదోషాలు, నాగదేవత దోషాలు బుసలు కొట్టి మీ ఆయన వీరికణాలని, నీ అండాలని డ్యామేజ్ చేస్తున్నాయో, వాటిని నా మందుల ద్వారా ఆ శని దేవతలన్నీ మీ ఒంట్లో నుంచి తోలేసేటట్టు చేశాడు భగవంతుడు. అందుకే కదా ఇవాళ వీరికణం బాగుపడింది, అండం బాగుపడింది, అద్భుతంగా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆపరేషన్ లేవు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చొక్కలు లేవు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా సరే పాజిటివ్ చూసినా హ్యాపీనెస్ ఉండేది కాదనమాట. ఎందుకంటే పోతుంది అంటే ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి టెన్షన్, భయం వచ్చేది. ఇప్పుడు ఏం టెన్షన్ లేకుండా ఫిఫ్త్ మంత్ వరకు చూసి. అందుకే నేను ఫస్ట్ మంత్ అడగలేదు వీడియో మనలో, ఎందుకంటే మిగతా వాళ్ళ కాదు కదా, వచ్చి పోయినాయి అని బాధ ఉంది కాబట్టి, హార్ట్ బీట్లు ఫామ్ అవ్వలేదు కాబట్టి, హార్ట్ బీట్ రావడమే కాదు అవకరాలు కూడా లేవు అని తెలిసిన తర్వాత మీకు తృప్తిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది అని చెప్పి, అందుకే మనం 4వ నెలలో వీడియో తీసుకుంటున్నాం. అవకరాల స్కానింగ్ కూడా అయిపోయింది. అలాగా అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. అలాగే చక్కగా మీరు నమ్మారు, భగవంతుని నమ్మారు, మమ్మల్ని నమ్మారు, అందుకే ఇవాళ ఇలాంటి మేలు పొందగలిగారు. అదే కాకుండా మేలు పొందడమే కాదమ్మా, అన్నిటికన్నా ముఖ్యంగా నీలాగా బాధపడే ఎంతోమంది ఆడవాళ్ళకి ధైర్యం చెప్పడానికి, మీ ఆయనలాగా మరి ఓఏటీ అని ఎడ్డింగ్ పెట్టించుకుని ఆయన కూడా కొంత నరకం అనిపించాడు, మొటిలిటీ అని, మార్పాలజీ అని, కణాలు లేవని, అదన్నిటికీ పరిష్కారం ఇక్కడ క్రిములు అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పండి, డాక్టర్ వైఎస్ బాబు చెప్తున్నారు. ఆయన మందుల ద్వారా మేము ఇలా లాభపడ్డాం, మా బిడ్డను పొందగలిగాం, నిలుపుకోగలిగాం అనే విషయాన్ని ముందుకొచ్చి 10 మందికి హెల్ప్ అవ్వాలని ముందుకొచ్చి చెప్పినందుకు మీకు అభినందనలు. ఆవిడ గట్టిగా మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. సుపుత్ర సుపుత్రికా ప్రాప్తిరస్తు.